గురుగారు, మా ఇంట కులదైవము, గ్రామదేవత, ఇష్టదైవము మేము గతంలో ఇదివరకు ఎప్పుడో మా పూర్వీకులు ఉన్నప్పుడు మేము చక్కగా ఆరాధించేవాళ్ళం. ఈ మధ్య మా కుటుంబంలో అనేకమైనటువంటి కష్టాలు వచ్చేస్తున్నాయి. ఈ కష్టాలు విపరీతంగా ఉన్నాయి. కొడుకు వ్యాపారం చేసి తీసేశాడు, అమ్మాయికి వివాహం జరిగింది, ఇబ్బంది అయిపోయింది. మరి దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఉన్నదా గురువు గారు అని కొంతమంది అడిగారు. దీనికి పరిష్కార మార్గంగా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా మనకు మన యొక్క కులదైవము, ఇష్టదైవము, గ్రామదేవత అంటే గ్రామదైవము అనేటువంటి 3 రకాలు ఉంటాయి. ఈ ముగ్గురు కూడా ఎప్పుడు మనల్ని పరిరక్షిస్తూనే ఉంటారు. అందుకని ప్రతి ఊరిలో కూడా ఊరవతలు ఉన్నటువంటి గ్రామదేవత, ఊరి నడిబొడ్డులో ఉన్నటువంటి శీతలాంబ, ఊరి పొలిమేరలో ఉన్నటువంటి ఆ ఈశ్వర సంకల్పము ప్రతి జీవరాశికి ఆధారభూతమే. అందుకని గ్రామంలో మనం సుభిక్షంగా ఉన్నాం, బాగున్నాం, ఆనందంగా ఉన్నాం అని అనటానికి ఇలా ముగ్గురే కారణం. అందుకని మనం ఎంత ఎత్తు ఎదుగునా, ఏ మూలకు వెళ్ళినా మన యొక్క సాంప్రదాయాలను మనం వదిలేయటానికి గల కారణం ఏమిటనంటే కులదేవత యొక్క విలువలు తెలియలేకపోవటం. అందుకని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో, ఏ వృత్తి ధర్మాన్ని అయితే మనం నమ్ముకున్నామో, ఎలాంటి వృత్తి సంబంధించినటువంటి పనులు మనం చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి ఒక ఆరాధ్య దేవత ఎప్పుడు ఉంటారు. ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడూ ఉండాల్సిందే. అలాగే ఇష్టదైవం కూడా ఎప్పుడు మనతో తోడుగా ఉండాలి. అదేవిధంగా మనం ఏ గ్రామం నుంచి అయితే వచ్చామో, ఏ గ్రామంలో అయితే మనం ఉంటున్నామో, ఏ గ్రామంలో అయితే మనం జన్మించామో ఆ గ్రామ దేవత యొక్క ఆశీస్సులు కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇలాంటివి ఈ ముగ్గురిని కూడా మనం విస్మరించినప్పుడు కష్టాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఎందుకు వస్తాయండి కష్టాలు అని అంటే గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి, ఏ జీవితము ఎవరికి కూడా శాశ్వతం కాదు. బ్రతికున్న నాళ్ళు కూడా కొద్ది రోజులైనా సరే ఆనందంగా బ్రతకాలనేటువంటి ఒక ఆలోచన మాత్రమే ఉంటుంది. ఇది బాగుండాలి అని అంటే మన చుట్టూ ఉన్నటువంటి భావబంధాలు బాగుండాలి, ఆలోచనలు బాగుండాలి, పరిసర ప్రాంతాలు బాగుండాలి, మన యొక్క జీవన శైలి విధానం బాగుండాలి. అందుకని ఇప్పటికీ చెబుతుంటాం, అమ్మ నీకు జన్మనివ్వగలిగింది, జీవిత పాఠాలు నేర్పించగలిగింది, నాన్న నీకు బాధ్యతను నేర్పించాడు. కాబట్టి వీటన్నింటిని కూడా సద్వినియోగం చేసుకుంటూ సమాజంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని గ్రహించి అద్భుతంగా ఆనందంగా జీవించండి అయ్యా అని చెబితే ఆ తల్లిదండ్రులను కూడా మనం దూషిస్తూ ఉంటాం. అందుకని ఏ కుటుంబంలోనైతే కుటుంబ దూషణలు జరుగుతున్నాయో అక్కడ కులదైవం యొక్క అనుగ్రహము, గ్రామదేవత యొక్క అనుగ్రహము తప్పనిసరిగా వాళ్ళ మీద ఉండదు. అందుకని ఎప్పుడూ కూడా కుటుంబాన్ని ప్రేమించండి, గ్రామదేవతలు, కులదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందండి, చక్కటి జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం.